వెల్కమ్ టు మై ఛానల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను. ఈరోజు మనం ఒక లైఫ్ చేంజింగ్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బుక్ నేమ్ ఏంటంటే థింక్ లైక్ ఏ మాంక్. మాంక్ లా ఎలా ఆలోచించాలి? అసలు మాంక్ లా ఎందుకు ఆలోచించాలి? ఒక మనిషిని సంతోషంగా ఏముంచుతాయి? మనం ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నామా? అసలు మీ జీవితం యొక్క పర్పస్ ఏంటి? ఆశ్చర్యంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు అనుకున్నంత కష్టమేమీ కాదు. చిన్నగా మొదలుపెట్టి మెల్లగా మీరు సంతోషంగా ఇంకా ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చు. నిజానికి మాంక్స్ ఇలానే చేస్తారు. మీరు సంతోషంగా ఇంకా ప్రశాంతంగా ఉండాలంటే మీరు కూడా వాళ్ళ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవ్వాలి. థింక్ లైక్ ఏ మాంక్ ఈ బుక్ ని జై శెట్టి అనే ఆథర్ రాశాడు. ఇతడు ఒక లైఫ్ కోచ్. ఇంకా 1 సంవత్సరం కాలం పాటు మాంక్ లా బ్రతికారు. ఆయన జీవితం యొక్క పర్పస్ గురించి ఆలిషియా కీస్ ఇంకా క్లో కర్దాషియన్ లాంటి ప్రముఖ వ్యక్తులతో మాట్లాడారు. ఇంకా షెట్టి అండ్ పర్పస్ అనే పాడ్కాస్ట్ కి హోస్ట్ కూడా చేశారు. ఇది 1 సంవత్సరంలో 64 మిలియన్ డౌన్లోడ్లు సాధించింది. థింక్ లైక్ ఏ మాంక్ అనే బుక్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా కూడా నిలిచింది. సో ఇంత లైఫ్ చేంజింగ్ బుక్ అయిన థింక్ లైక్ ఏ మాంక్ బుక్ ని తెలుసుకోవాలనుందా? లేట్ చేయకుండా బుక్ సమరీని స్టార్ట్ చేసేద్దాం. ఈ బుక్ ముఖ్యంగా ఎవరు చదవాలంటే ఎవరైతే తమ జీవితంలో సంతోషంగా లేరో, అతిగా ఆలోచించే వాళ్ళు, ఇంకా తమని తాము బెస్ట్ వర్షన్ గా మార్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన బుక్. ఫస్ట్ మనం ఈ బుక్ యొక్క ఇంట్రొడక్షన్ ని చూద్దాం. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలరా? ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి ఉన్న సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? అసలు మీనింగ్ఫుల్ లైఫ్ ని పొందడం ఎలాగో నేర్చుకోగలరా? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మాంక్స్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే మాంక్స్ ఒక అర్థంతో, అంటే వాళ్ళ లైఫ్ ని ఒక పర్పస్ తో ఇంకా ఒక మీనింగ్ తో గడుపుతారు కాబట్టి వాళ్ళు అనుకున్న దానికి కట్టుబడి ఉంటారు. ఇంకా మాంక్స్ మంచి మనుషులుగా ఉండి ఈ ప్రపంచాన్ని ఒక బెటర్ ప్లేస్ గా మారుస్తారు. థింక్ లైక్ ఏ మాంక్ బుక్ ని చదవటం వల్ల మీరు మీ అసలైన ఐడెంటిటీని ఎలా బయటికి తీసుకుని రావాలో నేర్చుకుంటారు. మీలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ ని ఎలా పోగొట్టుకోవాలో కూడా నేర్చుకుంటారు. ఇంకా నేనే గొప్ప అనే ఈగోని సరైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఎలా మార్చుకోవాలో నేర్చుకుంటారు. ముఖ్యంగా పక్కన ఉన్న వాళ్ళకి సాయం చేయడం మీ జీవితంలో ఒక బెస్ట్ థింగ్ అని కూడా నేర్చుకుంటారు. సో మీరు కూడా మాంక్ లా ఆలోచించడానికి రెడీగా ఉన్నారా? మాంక్ లా ఆలోచించడం అనేది మీ ఐడెంటిటీతో మొదలవుతుంది. అంటే మీ గుర్తింపు. మీకు ఉన్న గుర్తింపు ఏంటి? మీకున్న గుర్తింపు మీ యొక్క క్రియేషనే అనుకుంటున్నారు కదా? అయితే అది తప్పు. మీ చుట్టుపక్కల వాళ్ళు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో దానివల్ల మీ ఐడెంటిటీ తయారవుతుంది. మీ కుటుంబంతో ఉన్నప్పుడు మీకు ఒక గుర్తింపు ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు వేరే గుర్తింపు ఉంటుంది. మన గుర్తింపు అనేది రకరకాలుగా ఉంటుంది. మీకు ఉన్న సంబంధాలకి తగ్గట్లు మిమ్మల్ని మీరు మార్చుకొని అడ్జస్ట్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ లో మీరు అసలైన మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు. అయితే జై శెట్టికి ఎలా తెలుసు తన గుర్తింపు అనేది మాంక్ లా మారడంతో ముడిపడి ఉందని? ఎందుకంటే జై శెట్టికి మాంక్స్ తో సమయం గడుపుతుంటే తన మనసులో ఎంతో తేలికగా ఇంకా సంతోషంగా అనిపించేది. ఒక పక్క జై శెట్టికి తను చేస్తున్న ఫైనాన్స్ ఉద్యోగం ఏదో వెలితిగా ఇంకా లోటుగా అనిపించేది. కానీ జైకి తన అసలైన గుర్తింపు అయితే అంత తొందరగా దొరకలేదు. ప్రతి ఒక్కరూ అతని నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండేవారు. ఉద్యోగం వస్తే బాగుండు అని అతని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కొన్ని సంవత్సరాలకి జై సెటిల్ అయ్యి తనకు ఒక కుటుంబం ఉంటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసేవాడు. మీకు కావాల్సింది ఇదే అయితే ఇది మీకు కూడా మంచిది. కానీ మీరేం చేయాలంటే మీ గోల్స్ గురించి ఆలోచించాలి. మీరు సాటిస్ఫై అవుతారని అనిపించి వాటిని కోరుకుంటున్నారా? లేదా కేవలం అందరూ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అలా కోరుకుంటున్నారా? మీకు ఏది సంతోషాన్ని ఇస్తుంది అని మిగతా వాళ్ళను నిర్ణయించనివ్వకండి. మీరు ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ని జీవించాలంటే కేవలం మీరంటే మీరు మాత్రమే నిర్ణయించగలరు. మీ గుర్తింపును వెతికే పని ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మొదటగా మీరు ఏం చేయాలంటే మీ వాల్యూస్ గురించి తెలుసుకోవాలి. వాల్యూస్ మీకు ముఖ్యమైన వాటిగా గుర్తు చేస్తాయి. నిజాయితీగా ఉండటమా, కైండ్నెస్ కలిగి ఉండటమా, పక్క వాళ్ళ కోసం ఆలోచించటమా? వాల్యూస్ మిమ్మల్ని సరైన దారి వైపు లేదా మీ జీవితం యొక్క పర్పస్ వైపుకు నడుపుతాయి. ఇది మీకు తెలియని ఒక రోడ్ లో మీ కార్ కి దారి చూపించే ఒక GPS లాంటిది అనుకోండి.
మీకున్న వాల్యూస్ అన్నిటిని ఒకసారి రాయండి. తర్వాత ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని మిమ్మల్ని మీరే అడగండి. ఈ వాల్యూస్ మీ తల్లిదండ్రులు నేర్పించారా, లేదా మీ టీచర్స్ నేర్పించారా, స్నేహితులా, లేదంటే మీకే మీరు అప్లై చేసుకున్నారా? తర్వాత ఈ వాల్యూస్ నిజంగా మీకు అప్లై అవుతాయా అని మిమ్మల్ని మీరు అడగండి. మీ పేరెంట్స్ చెప్పారు కాబట్టి ఇవి మీకు ఉన్నాయా? ఎప్పుడు ఈ వాల్యూస్ ఎలా బయటపడ్డాయో ఆలోచించండి. ఒకసారి మీరు ఎక్కువగా ఏ వాల్యూకి టైం స్పెండ్ చేస్తున్నారు అనేది చూడండి. ఇదంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మీ వాల్యూస్ ద్వారా మీ గుర్తింపుని తెలుసుకోవడం అనేది చాలా విలువైన పని. మీరు ఒక నిజమైన జీవితాన్ని గడపడానికి ఇది ఉపయోగపడుతుంది. నెగటివిటీ. మనం మన లైఫ్లో చాలాసార్లు నెగటివ్ విషయాల గురించి ఆలోచిస్తాం. నెగటివ్ విషయాలు మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేము. మీలో నెగటివిటీ వస్తే మీరు మిగతా వాళ్ళకు స్ప్రెడ్ చేయడం తప్ప ఇంకోటి చేయరు. అది వాళ్ళని బాధ పెట్టడం, లేదంటే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడమైనా అవ్వచ్చు. చాలాసార్లు నెగటివిటీ మిమ్మల్ని వేరే వాళ్ళతో కలుపుతుంది. వేరే వాళ్ళతో కలిసి బాధ్యతలేని బాస్ ని తిట్టుకుంటూ కోపం తగ్గించుకోవడం ఎవరు కాదంటారు? ఎక్కువ పని గురించి ఎవరు కంప్లైంట్ చేయకుండా ఉంటారు? మనుషులకి వేరే వాళ్ళ సపోర్ట్ కావాలి. ఏదో ఒక విషయంలో మిగతా వాళ్ళతో ఒకటవ్వాలి అనుకుంటాం. కారణం మంచిది కాకపోయినా పర్లేదు. అవును, అది మీకు మంచిది కాకపోవచ్చు. మీ చుట్టూ ఎంత ఎక్కువ నెగటివిటీ ఉంటే మీరు అంత నెగటివ్ గా మారుతారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఇది నెగటివ్ గా ఆలోచించేట్టు చేయొచ్చు. మీ శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నెగటివ్ సిచ్యువేషన్ కనుక ఫేస్ చేస్తున్నారనుకోండి, మీరేం చేయాలంటే ఎమోషనల్ గా వీలైనంత వెనక్కి తగ్గండి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏది పర్సనల్ గా తీసుకోకుండా కేవలం అబ్జర్వ్ చేయండి. వేరేగా చెప్పాలి అంటే మీరు నెగటివ్ గా ఉండకుండా ఒకరి నెగటివ్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి. మీ దగ్గర తమ బాధని చెప్పుకోనివ్వండి, కానీ ఆ నెగటివ్ ఫీలింగ్స్ కి మీరు కనెక్ట్ అవ్వకండి. మనలోని నెగటివ్ ఆలోచనలను పోగొట్టడం అనేది పూర్తిగా వేరే మెథడ్. జెలస్, దురాశ, ఇంకా గర్వం, ఇవన్నీ చెడు ఎమోషన్స్. వాటి గురించి ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువగా అనుకోవాలి. ఇలా మీకు మీరే నిర్ణయించుకోవాలి. ఈ ఎమోషన్స్ ని ఎక్కువగా ఫీల్ అవుతుంటే వదిలేయడానికి ట్రై చేయండి. మీరు అనొచ్చు, చేయడం కన్నా చెప్పటం ఈజీ అని. అసలు ఎవరు ఎంత ఈజీగా జెలస్ ని వదిలేస్తారు? ఒకసారి ఆ ఫీలింగ్ వచ్చాక దాన్ని వదిలేయటం అలవాటు చేసుకోవాలి. ఈ నెగటివ్ ఎమోషన్స్ మీకు బాధని తప్ప ఏమీ తీసుకొని రావు. ఇక మీ పీస్ఫుల్నెస్ ని కూడా ఇవి పోగొడతాయి. నెగటివ్ ఆలోచనల్ని డీల్ చేయడానికి మాంక్స్ ఒక పద్ధతిని కనుగొన్నారు. అదేంటంటే జాగ్రత్తగా వినండి. ఫస్ట్, స్పాట్ అంటే గుర్తించటం. సెకండ్, స్టాప్ అంటే ఆపటం. థర్డ్, స్వాప్ అంటే మార్చటం. ఒక నెగటివ్ ఎమోషన్ ని ఫీల్ అవుతున్నట్లు మీకు కనుక అనిపిస్తే ఆ ఎమోషన్ ని మీరు గుర్తించండి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ఫీలింగ్ ని ఆపాలి. ఆఖరికి ఆ ఎమోషన్ మీద పూర్తి అటెన్షన్ పెట్టి దాన్ని మార్చాలి. ఫస్ట్ మనం స్పాట్ అంటే గుర్తించడం గురించి తెలుసుకుందాం. ఒక వారం వరకు కంప్లైంట్ చేయకుండా లేదా ఎవరినైనా విమర్శించకుండా ఉండటానికి ట్రై చేయండి. ఒకవేళ అలా చేయలేకపోతే వాటిని అంటే మీ నెగటివ్ ఎమోషన్స్ ని ఒకచోట రాసుకోండి. మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నారో ఆ నెంబర్ ని తగ్గించడమే మీ అసలైన గోల్. మీ నెగటివ్ ఆలోచనల గురించి ఎంత తెలిస్తే మీరు వాటి నుంచి అంత త్వరగా బయటపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ విజయానికి మీరు ఎందుకు అసూయపడుతున్నారు? అంటే మీరు సక్సెస్ అవ్వలేదని భయపడుతున్నారా, లేదా వేరే ఏమైనా ఉందా? అసలు అది ఎక్కడ మొదలైందో తెలుసుకొని దాని మీద ఆలోచన పెట్టండి. మీ నెగటివ్ ఆలోచనల్ని మీరు కనుక ప్రశ్నిస్తే ఇంకా మంచిది. అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? నెక్స్ట్ ఏంటంటే స్టాప్ అంటే ఆపటం. మీ నెగటివ్ ఆలోచనల్ని ఆపండి. మనం బాగా స్ట్రెస్ అయితే మనకు ఫిజికల్ గా కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా స్ట్రెస్ అయ్యారనుకోండి, మీ దవడ భాగం బిగుసుకుపోతుంది, మీ భుజాలు టెన్స్ అవుతాయి, మీ చేతులను ఇంకా కాళ్లను వదులుగా ఉంచడానికి స్ట్రెచ్చింగ్ చేయండి. నెగటివిటీ మిమ్మల్ని ఫిజికల్ గా ఇంకా ఎమోషనల్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మీ నెగటివిటీని ఆపడానికి ఇంకొక దారి కూడా ఉంది. అదేంటంటే ఇంకొకరితో కంపేర్ చేసుకోకండి. వేరే వాళ్ళని అవమానించి లేదా తిడితే మీరు డబ్బున్న వాళ్ళు అవరు. దానికి బదులు మీరేం చేయండి, వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేసే బదులు మీరు మీ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయండి. మీ గురించి మీరు పట్టించుకోవాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మీ మీద మీరు ఫోకస్ చేయడం, మీ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయడం. నెగటివిటీని ఆపడానికి ఇంకో ముఖ్యమైన థర్డ్ మెథడ్ ఏంటంటే స్వాప్ అంటే మార్చటం. నెగటివ్ ఎమోషన్ ని మార్చడం అంటే దాని గురించి పట్టించుకోవడం. ఒక పని మిమ్మల్ని ఎందుకు అప్సెట్ చేసిందో దాని గురించి రాయండి.
దానివల్ల మీరు ఎలా ఫీల్ అయ్యారో ఇంకా ఎలా రియాక్ట్ అయ్యారో వివరంగా చెప్పండి. మీ నెగిటివ్ ఎమోషన్స్ పక్క వాళ్ళ గురించి అయితే వాళ్ళకి మంచిగా ఉపయోగపడేటట్లు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ హస్బెండ్ రోజు సాయంత్రం ఇంటికి లేట్ గా రావడం మీకు నచ్చదనుకోండి. లేట్ గా వస్తున్నారు అని ఆయన మీద అరిచే బదులు కామ్ గా చెప్పండి, అలా లేట్ గా రావటం వల్ల మీరు అప్సెట్ అవుతున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేయండి. లేట్ అవుతుంది అని ఒక మెసేజ్ ముందే పెడితే బాగుంటుంది అని చెప్పండి. మీరు మీ నెగిటివ్ ఎమోషన్స్ ని ఉపయోగపడేటట్లు హ్యాండిల్ చేయండి. నెగిటివిటీ పాజిటివిటీగా మారటాన్ని ప్రాక్టీస్ చేయటం చాలా మంచిది. మీ ఫ్రెండ్ కి వచ్చిన సక్సెస్ చూసి మీకు జెలసీగా ఉంది అనుకుందాం. అతడు సాధించినవి మీరు ఎందుకు అచీవ్ చేయలేరు? మీరు చేయలేరా? మీరు చేయాల్సిందల్లా ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని మార్చటం. డైలీ రొటీన్. ప్రశాంతతని సంపాదించే మార్గం మీ డైలీ రొటీన్ పై ఆధారపడి ఉంటుంది. మాంక్ లా ఆలోచించడం అంటే పొద్దున్నే 1 గంట ముందే లేవడానికి ట్రై చేయాలి. ఇలా చేయటం వల్ల స్నానం, బ్రేక్ఫాస్ట్ మొదలైన పనులన్నీ హడావిడిగా చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి పనిని జాగ్రత్తగా ఒక పర్పస్ తో చేయండి. సోషల్ మీడియా చూడటం వల్ల చాలా ఎక్కువ సమయం వేస్ట్ అవుతుంది. మీరేం చేయండి, నిద్రలేచిన వెంటనే మీ డైలీ రొటీన్ ని స్టార్ట్ చేసేయండి. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు మీ దగ్గర ఇంత ఎక్కువ సమయం ఉందా అని. ఆథర్ జే శెట్టి ఏమంటాడంటే, 1 గంట ముందే నిద్రలేవటం అనేది అందరికీ కుదిరే పని కాదు. అందుకే జే శెట్టి ఏమని సలహా ఇస్తారంటే, ఫస్ట్ చిన్నగా మొదలు పెట్టండి. ఒక్క రోజుని కనుక మీరు స్ట్రెస్ తో మొదలు పెడితే ఆ రోజంతా మీకు స్ట్రెస్ గానే ఉన్నట్లు అనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ కొలీగ్స్ తో మాట్లాడడం కూడా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు అటెండ్ అయిన మీటింగ్ కూడా దానిపైన మీరు ఫోకస్ చేయలేరు. అందుకే త్వరగా నిద్ర లేవండి. మీరు మరింత ప్రొడక్టివ్ గా మారుతారు. వినడానికి ఈజీగా ఉన్నా చేయడానికి చాలా కష్టంగా ఉంది కదా. నిద్రలేచిన క్షణమే మీ ఫోన్ ని అందుకోవడం మానండి. ఈ వారం ఒక 15 నిమిషాల ముందు లేవడానికి ప్రయత్నించండి. ఆ రోజు గురించి ముందే ఆలోచించండి. ఆ రోజుని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు? ఈ చిన్న ప్రశ్న మిమ్మల్ని ఒక బెనిఫిట్ తో నింపుతుంది. ఈ 15 మినిట్స్ కేవలం మీవి మాత్రమే. మీ కుటుంబం గురించి లేదా మీ జాబ్ కి సంబంధించిన పనుల గురించి ఆలోచించడానికి ఈ సమయాన్ని వాడకండి. దానికి బదులుగా మీకోసం పని చేయండి. ఈ టైంలో షాప్ కి వెళ్లి కాఫీ కొనే బదులు మీ కాఫీని మీరే తయారు చేసుకోండి. లేదా మీరేం చేయండి, మీ రోజుని మెడిటేషన్ తో మొదలు పెట్టండి. ఏ రకంగా అయినా త్వరగా నిద్ర లేవటం అనేది మీకోసం మీరు స్పెండ్ చేయడానికి ఉన్న ఒక ఛాన్స్. మీరు ఈవినింగ్ చేసే పనులు కూడా మీరు మార్నింగ్ చేసే పనుల్లాగానే చాలా ముఖ్యమైనవి. రాత్రి ఏదైతే చేస్తారో అదే తర్వాతి రోజుకి చేరుతుంది. కాబట్టి మీరు పడుకునేటప్పుడు మీ ఎనర్జీని పాజిటివ్ గా ఉండేటట్లు చూసుకోండి. నిద్రపోయే ముందు తర్వాత రోజు ఏం సాధించాలో ఆలోచించండి. ఇది మీ రోజుని మీరు చక్కగా ప్లాన్ చేసుకునేటట్లు చేస్తుంది. ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ని జీవించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. మీరు డైలీ ఫాలో అయ్యే మీ డైలీ రొటీన్ మీకు బాగుంటుంది. ఒకటే పనిని రోజు చేయటం వల్ల మీరు సేఫ్ గా ఫీల్ అవుతారు. కానీ ఇలా ఒకటే చేయడం కూడా సమస్యే. ఇలా రొటీన్ కి అలవాటు పడి జీవితంలోని చిన్న చిన్న ఆనందాల్ని పట్టించుకోలేకపోవచ్చు. మీరు రోజు చేసే పనుల్లో ఏదైనా కొత్తదనం వెతకండి. అది పెద్దదవ్వాల్సిన పని లేదు. చిన్న చిన్న ఆనందాలు దొరికినా సరే అవి మీ జీవితంలో చాలా పాజిటివిటీని తీసుకువస్తాయి. వీధి చివరన కొత్తగా ఓపెన్ చేసిన బేకరీని మీరు చూసుండకపోవచ్చు. సమోసాని కొనడానికి లోపలికి వెళ్ళినప్పుడు అందరినీ చిరునవ్వుతో పలకరించండి. ఆ సమోసా వేడిగా బాగుంది. అలానే షాప్ ఓనర్ కూడా మంచిగా ఉన్నాడు. జీవితంలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాల గురించి పట్టించుకోండి. ఈగో. మీ ఈగో మిమ్మల్ని ఎదగకుండా ఆపుతుంది. ఇంకా ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటారు. మీరు మీ యొక్క బెస్ట్ వెర్షన్ అని అనుకుంటారు. కాదు అని అనకుండా ఉండడానికి ట్రై చేయండి. మనమందరం ఇలాంటి మెంటాలిటీతోనే ఉండి తప్పుగా ఫీల్ అయ్యే వాళ్ళమే. చాలాసార్లు మనుషులు తమ వీక్నెస్ ని దాచడానికి ఇలా చేస్తుంటారు. తమకేమీ చేత కాదు అని ఎవరికి తెలియకూడదు అనుకుంటారు. కాబట్టి ఈగోని ఇంకా పెంచుకొని తమని తాము కాపాడుకుంటారు. సరైన ఈగో లేని వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. మిగతా వాళ్ళ యొక్క సపోర్ట్ ని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న జనాల్ని ఎప్పుడు ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటారు. ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండడానికి నటిస్తారు. ఈ ఫాల్స్ ఈగో వల్ల చాలా మంది అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు. తమ పేరును కాపాడుకోవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. నిజం కాని ఫాల్స్ ఈగో మీకు ఇంకా మీ చుట్టూ ఉన్న వారికి మంచిది కాదు. మీరు మీలా కాకుండా వేరొకరిలా ఉండడానికి ట్రై చేస్తారు. మీరు బెటర్ గా ఉండటానికి మిగతా వాళ్ళని కిందకు లాగుతారు. వేరే వాళ్ళు మీకన్నా తక్కువ సక్సెస్ఫుల్ అయితే మీరు బెటర్ గా ఫీల్ అవుతారు. ఇది నిజమైతే నిజం ఒప్పుకోండి. ఇలాంటి మెంటాలిటీని ఇక ఆపేయాలి. మనమందరం వేర్వేరు జీవితాలు గడుపుతున్నాం.
వేర్వేరు దారుల్లో వెళ్తున్నాం. ఒకరితో ఒకరిని పోల్చుకోవడంలో అర్థం లేదు. మీ యొక్క ఫాల్స్ ఈగోని ఎలా తగ్గించాలి అంటే వినయంగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి. మీరేం చేయాలంటే ఫస్ట్ 2 థింగ్స్ ని గుర్తుపెట్టుకోవాలి, ఇంకా మరో 2 థింగ్స్ ని ఫర్గెట్ చేయాలి. అప్పుడే మీ ఫాల్స్ ఈగోని మీరు తగ్గించుకోవచ్చు. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే మీరు వేరే వాళ్ళకి చేసిన చెడు, ఇంకా మిగతా వాళ్ళు మీకు చేసిన మంచి. ఇది మీ తప్పుల్ని ఇంకా మీలో ఉన్న లోపాలని గుర్తు చేస్తుంది, మిమ్మల్ని నిలకడగా ఉంచుతుంది. మీరు అనుకున్నంత పర్ఫెక్ట్ అయితే మీరు కాదు. మిగతా వాళ్ళు మీకు చేసిన మంచి వలన మీకు వాళ్ళు అవసరం అని గుర్తు చేస్తుంది. వాళ్ళు మీ జీవితంలో ఉన్నందుకు మీరు కృతజ్ఞతగా ఉండేటట్లు చేస్తుంది. మర్చిపోవాల్సిన 2 విషయాలు ఏంటంటే మీరు వేరే వాళ్లకు చేసిన మంచి, ఇంకా మిగతా వాళ్ళు మీకు చేసిన చెడు. మీరు చేసిన మంచి పనుల్ని మర్చిపోండి. దీనివలన మీ ఫాల్స్ ఈగో పెద్దదవుతుంది. అంతేకాకుండా ఒక డీసెంట్ గా ఉండే మనిషి నుంచి మంచిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే ఎవరి మీద పగ పెంచుకోకండి, అందరినీ క్షమించండి. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోండి, ఈగోని కాదు. మీరు వినయంగా తగ్గి ఉండటం ప్రాక్టీస్ చేయటం వల్ల మీ నిజమైన బలాలేంటో మీకు తెలుస్తాయి. మీ బలహీనతలను కూడా తగ్గించే పని చేయొచ్చు. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయటమే మీ ఆత్మవిశ్వాసం, అంటే మీరు మంచి ఆత్మగౌరవంగా ఉండటం. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఇంతకుముందు చెప్పినట్లు కృతజ్ఞతగా ఉండటం అనేది మిమ్మల్ని వినయంగా ఉంచుతుంది. కానీ కృతజ్ఞత చేసే పని అదొక్కటే కాదు. కృతజ్ఞత అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని విలువను గుర్తించటం, అంటే గ్రాటిట్యూడ్ గా ఉండటం. దీనివల్ల మీరు అన్నిట్లో పాజిటివ్ యాంగిల్ కూడా చూడొచ్చు. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత మంచి మెంటల్ హెల్త్ కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. మీరు సంతృప్తిగా ఫీల్ అయ్యేట్లు చేస్తుంది. మాంక్స్ రోజు కృతజ్ఞతగా ఉండటం అలవాటు చేసుకుంటారు. అలానే మీరు కూడా చేసుకోండి. పొద్దునే లేవగానే మీరు చేసే మొదటి పని ఏంటి చెప్పండి? మీ ఫోన్ ని అందుకోవడమే కదా. ఇందాక చెప్పినట్లు ఇది మంచి అలవాటు కాదు. మీరేం చేయండి, ఈ చెడ్డ అలవాటుని ఇంకేదైనా మంచి పాజిటివ్ అలవాటుతో మార్చుకోండి. పొద్దున్నే లేవగానే లేచి కూర్చోండి. లేచి ఆ భగవంతునికి దండం పెట్టుకోండి. ఈ రోజు నిద్ర లేచినందుకు మీరు ఎంత అదృష్టవంతులో అని అనుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళ గురించి, అలాగే మిమ్మల్ని వాళ్ళు కూడా తిరిగి ఇష్టపడుతున్నారు అనే దాని గురించి ఆలోచించండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే కృతజ్ఞతగా ఉండటం ప్రాక్టీస్ చేయాలని జయశెట్టి మీకు చెప్తారు. పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా ఉంటే కృతజ్ఞతగా ఉండడం చాలా ఈజీ. కానీ మీకు అస్సలు బాలేని ఒక రోజు కూడా ఉంటుంది. ఆ రోజు కూడా కృతజ్ఞతగా ఉండండి. నన్ను ఉద్యోగంలో తీసేసినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా దారుణం. నిజమే, కానీ మీకోసం ఇంకా మంచి ఆపర్చునిటీ ఉంది. మీకోసం ఇంకా మంచి జరిగేది ఉంది. బయట ఇంకా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఈ నెగటివిటీ నుంచి నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్తాను అని అనుకోండి. మిగతా వాళ్లకు కృతజ్ఞత చూపించడం అనేది మీకు కూడా మంచిది. కృతజ్ఞత అనేది మీ మంచి మనసుకి దగ్గర సంబంధం ఉంటుంది. మీతో ఎవరైనా మంచిగా ఉంటే మీరు కూడా వాళ్ళతో అలాగే ఉంటారు కదా. కృతజ్ఞత మీ చుట్టూ ఉన్న ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సర్వ్ అంటే సేవ. సేవ చేయకుండా ఒక అర్థవంతమైన జీవితం పూర్తవదు. జయశెట్టి మాంక్ గా అందరికీ హెల్ప్ చేయడం అనే ఒక గ్రేట్ లెసన్ ని నేర్చుకున్నాడు. మీకు వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా. కానీ చాలా మంది మిగతా వాళ్ళకు సేవ చేసేటప్పుడు ఉండే ప్రాబ్లం గురించి తెలుసుకున్నాడు. అదేంటంటే జనాలు తమకు బెనిఫిట్ గా ఉంటేనే ఇతరులకి సేవ చేస్తారు. అది మామూలే అని మీరు అనుకోవచ్చు. మీకు మీరే హెల్ప్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మిగతా వాళ్లకు ఎలా హెల్ప్ చేస్తారు? కానీ జయశెట్టికి దీనికి ఆన్సర్ దొరికింది. స్వార్థం లేకుండా ఉంటే అది మీకు ఇంకా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మాంక్ గా ఆలోచించడం అంటే అందరికీ సేవ చేయటమే అని అర్థం. వాళ్ళని మునుపటి కంటే ఎక్కువ సంతోషంగా ఉంచటం, ఈ వరల్డ్ ని ఇదివరకటి కంటే ఇంకా బెటర్ ప్లేస్ లో ఉంచటం. ఈ ప్రకృతి ఏం చేస్తుంది? చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, సూర్యుడు మనకు కాంతి ఇస్తాడు, నీళ్లు మన దాహం తీరుస్తాయి. ఈ ఎలిమెంట్స్ అన్ని మిగిలిన జంతువుల మంచి కోసం పనిచేస్తున్నాయి. మనుషులం కూడా ప్రకృతిలో ఒక భాగం మాత్రమే అని మర్చిపోవద్దు. మిగిలిన వాళ్ళకి కూడా మనం సేవ చేయటమే సరైంది. మన యూనివర్స్ కూడా ఇలానే తయారైంది. మనం ఒకరికొకరు సేవ చేసుకోకుండా ఉండకపోతే ఏది ఈ భూమి మీద మిగిలేది కాదు. ప్రతి ఒక్కరూ స్వార్థం లేకుండా ఉండాలి. లెక్కలేనంత మంది కూడా ఇది చేస్తున్నారు. నిడలేని వాళ్లకు తమ ఇళ్లను ఇస్తున్నారు. న్యాయానికి సపోర్ట్ చేయడానికి వాళ్ళ డబ్బుని వాడుతున్నారు. చారిటీలకు నిధులు సంపాదించడానికి తమ టాలెంట్లను వాడుతున్నారు. నిరాడంబరంగా ఉండటం అనేది తప్పు కాదు. నిస్వార్థంగా ఉండటం అంటే మీరు అన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ఏ స్వార్థం లేకుండా ఉండటం. సేవ మీకు ఇంకా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ చేస్తుంది. సేవ చేయడం వల్ల మన బ్రెయిన్ లోని
ప్లెజర్ సెంటర్ యాక్టివేట్ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి. అంటే అది మనల్ని సంతోషపెడుతుంది. సంతోషంగా ఉంటే లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. మీ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సేవ అనేది మిమ్మల్ని మిగతా వాళ్ళతో కూడా కనెక్ట్ చేస్తుంది. మీలాంటి వాల్యూస్ ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేస్తుంది. మీరు ఫీల్ అయ్యే కృతజ్ఞతని ఇంకొంచెం పెంచుతుంది. మీరు మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చారో అని గుర్తు చేస్తూ ఉంటుంది. సేవ మీలో జాలిని పెంచుతుంది. ఇంకా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ప్రపంచాన్ని మనం ఉండడానికి ఒక మంచి ప్లేస్ గా మార్చడంలో మీ వంతు సహాయం చేయడంలో సంతృప్తి ఉంటుంది కదా. మీరు చేసే సేవలు అంత గొప్పగా ఉండనక్కర్లేదు. స్వార్థం లేకుండా ఉండటం, ఇంకా అర్థం చేసుకోవడం అనేవి చిన్న చిన్న పనుల్లో కూడా సేవ ఉంటుంది. సేవ అంటే మీ చుట్టూ ఉండే వాళ్ళతో మర్యాదగా ఉండటం. వాళ్ళు ఏం కష్టం పడుతున్నారో మీకు తెలియదు. వాళ్ళ పట్ల దయతో ఉండటమే వారందరికీ మనం చేసే చిన్న సహాయం. సో ఫ్రెండ్స్, ఇదండి థింక్ లైక్ ఎ మాంక్ యొక్క బుక్ సమ్మరీ. ఈ వీడియో ముగించే ముందు మళ్ళీ ఇంకోసారి బుక్ సమ్మరీని టూకీగా తెలుసుకుందాం. మాంక్ లా ఆలోచించడానికి ఏం చేయాలో మీరు నేర్చుకున్నారు. అసలు మాంక్ లా ఉండాలి అంటే జీవితాన్ని ఒక పర్పస్ తో గడపాలి. మీ వాల్యూస్ ని మీరు గట్టిగా నమ్మాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ నిజమైన ఐడెంటిటీని తెలుసుకోవడం ఎలానో నేర్చుకున్నారు. అందరి ఎక్స్పెక్టేషన్స్ తో మిమ్మల్ని డిసైడ్ చేసే జీవితాన్ని గడపకండి. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడమే. నిజమైన ఐడెంటిటీ మీ వాల్యూస్ నుంచి తెలుసుకోవచ్చు. మీలో ఇంకా మీ చుట్టూ ఉన్న నెగటివిటీని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నారు. మాంక్స్ గుర్తించటం, ఆపటం, ఇంకా మార్చటం అనే 3 స్టెప్స్ పద్ధతిని ఉపయోగించి నెగటివిటీని తగ్గించుకుంటారు. నెగటివిటీ మీ మనసులో చేరుతుంది అని అనిపించిన వెంటనే దాన్ని గుర్తించండి. ఎన్నిసార్లు మీరు కంప్లైంట్ చేస్తారు లేదా కోపంగా అరుస్తారు అనేది రాయండి. ఎన్నిసార్లు మీరు బ్యాడ్ మూడ్ లో ఉంటారో మీకు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఫిజికల్ అండ్ ఎమోషనల్ నెగటివిటీని ఆపండి. ఇలాంటి చెడ్డ ఎమోషన్స్ ని ఎక్కువ రోజులు మీలో ఉండనివ్వకండి. కొంచెం రోజు మీ బాడీని స్ట్రెచ్ చేయండి. నెగటివిటీ వల్ల ఫిజికల్ గా కూడా మనకు ఎన్నో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. నెగటివిటీ వలన మీ దవడ, మెడ భాగాలు, ఇంకా భుజాలు పట్టేస్తాయి. మీ నెగటివ్ ఎమోషన్ ని పాజిటివ్ ఎమోషన్ తో మార్చండి. దాని బదులు మీ దగ్గర ఏముందో చూడండి. కోపం తెచ్చుకోవడం లేదా ఎవరి మీదైనా అసూయగా ఉండటం వల్ల ఏమీ లాభం లేదు. అది మిమ్మల్నే ఇబ్బంది పెడుతుంది. ఆత్మవిశ్వాసం ఇంకా ఈగో రెండు వేరువేరని తెలుసుకోండి. మీ ఫాల్స్ ఈగో మిమ్మల్ని నేర్చుకోకుండా ఆపుతుంది, మిమ్మల్ని పొగరుగా మార్చుతుంది. వినయంగా ఉండి మీ ఈగోని తగ్గించుకోండి. ఆత్మవిశ్వాసం అనేది ఈగో యొక్క హెల్దీ వర్షన్. మీరు ఇంప్రూవ్ అవుతున్నారు అని తెలియటమే మీ ఆత్మవిశ్వాసం. అంటే మీరు మీ బెటర్ వర్షన్ గా మారడానికి ట్రై చేయండి. బాగా జీవించాలి అంటే మీరు కూడా మాంక్ లా ఆలోచించాలి. అది మీ జీవితాన్ని ఎంతలా మారుస్తుందో చూడండి. ఇలా చేయడం వల్ల మీ లైఫ్ ఎంతగానో చేంజ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా మీరు ఎంతమంది జీవితాలను టచ్ చేయగలరో చూడండి. అందరికీ తెలిసిన ఒక నానుడి చెప్తాను. ఇతరుల జీవితాలను టచ్ చేస్తేనే మీరు ఈ ప్రపంచాన్ని మార్చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇదండి థింక్ లైక్ ఎ మాంక్ యొక్క బుక్ సమ్మరీ బాగుంది కదా. ఈ బుక్ విన్న వెంటనే మీ లైఫ్ చేంజ్ అయిపోదు. కానీ ఈ బుక్ విని అందులో ఉన్న విషయాలను గ్రహించి సంగ్రహించి వాటిని మీ డైలీ లైఫ్ లో అడాప్ట్ చేసుకొని డైలీ ఫాలో అయితేనే మీ లైఫ్ ఒక మ్యాసివ్ వేలో చేంజ్ అవుతుంది. సో అలా మీరు కూడా చేసి మీ లైఫ్ లో సక్సెస్ ని సాధిస్తారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో మంచి బుక్ సమ్మరీతో మళ్ళీ నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అవసరం ఉన్న చాలా మందికి ఈ వీడియో రీచ్ అవ్వగలదు. అందుకే లైక్ బటన్ ని ఇగ్నోర్ చేయకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫైనల్లీ, యూ గైస్ ఆర్ అమేజింగ్. కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. మళ్ళీ ఇంకో మంచి బుక్ సమ్మరీతో మళ్ళీ నేను మీ ముందుంటాను. Until then, this is Inspiring Words by Annu signing off. Thank you.